శ్రీరాముడు రావణుణ్ణి అంతం చేయడంతో రామాయణం పూర్తయింది. కానీ నిజంగా రామాయణం అక్కడితోనే ముగిసిపోయిందా, లేదా దాని వెనుక ఇంకా ఎన్నో రహస్యాలు మిగిలున్నాయా? హనుమంతుడు తన తోకతో అంటించిన మంటలకు ఆ బంగారు లంక నిజంగానే పూర్తిగా కాలిపోయిందా? ఎందుకంటే ఆ తర్వాత కూడా బంగారు లంక ప్రస్తావన మనకు కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది. ద్వాపర యుగంలో, మహాభారత కాలంలో కూడా ఈ బంగారు లంక గురించి చెప్పుకున్నారు. అంటే ఆ మాయానగరం వెనుక ఉన్న రహస్యం మనకు ఊహించిన దానికంటే చాలా పెద్దది. ఎందుకంటే లంక కేవలం బంగారు నగరం మాత్రమే కాదు, అది ఎన్నో రహస్య శక్తులకు ఒక సామ్రాజ్యం. రావణుడు ఈ ప్రపంచానికి, దేవతలకు తెలియకుండా ఆ రహస్యాలను ఎంతో భద్రంగా దాచిపెట్టాడు. అసలు రామాయణ యుద్ధానికి కారణమైన శూర్పణఖ ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసా? రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు అందరూ చనిపోయారు. కానీ శూర్పణఖ మాత్రం చరిత్ర పుటల నుంచి ఎందుకు మాయమైంది? రావణుడి పతనానికి నిజంగా ఆమె బీజం వేసిందా? ఈ ప్రపంచమంతా ఒక రాక్షస రాజుగా భావించే ఆ రావణుడు నిజానికి ఎవరు? అతనికి సంగీతం, శాస్త్రాలు, యుద్ధ కళల్లో అంత గొప్ప నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవతలు కూడా భయపడే స్థాయికి ఎలా ఎదిగాడు? రావణ, కుంభకర్ణ, విభీషణ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ అహిరావణ, మహిరావణ పేర్లను ఎందుకు మర్చిపోయారు? వాళ్ళు కేవలం రావణుడి బంధువులు మాత్రమేనా, లేక ఇవాల్టికి ఆశ్చర్యపరిచే మాయ యోధులు వాళ్ళ? అలాగే రావణుడి వెనక ఉండి నడిపించిన ఒక ముసలి వ్యూహకర్త గురించి చాలా తక్కువ మందికి తెలుసు. వయసు పైబడినప్పటికీ అతన్ని మించిన శక్తివంతమైన యోధుడు ఇంకొకరు లేరు. ఈరోజు మనం లంక వెనుక ఉన్న ఆ రహస్యాలను ఛేదించబోతున్నాం. వీటిని టీవీ సీరియల్స్లో కానీ ఇతర కథల్లో కానీ ఎక్కడా చూపించలేరు. చాలా కాలం క్రితం శివపార్వతులు కైలాస పర్వతం మీద నివసించేవారు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో, ఈ కైలాసం మీకు చాలా ఇష్టమైన ప్రదేశం, కానీ మనకంటూ అద్భుతమైన ఒక దివ్యమైన స్థానం ఉండకూడదా అని అడిగింది. ఆమె మాటలు విన్న శివుడు చిరునవ్వు నవ్వి వెంటనే దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిచాడు. ముల్లోకాల్లో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించామని శివుడు ఆదేశించాడు. ఆర్డర్ రాగానే విశ్వకర్మ తన పని మొదలుపెట్టాడు. సముద్రం మధ్యలో ఉన్న త్రికూట పర్వతాన్ని ఎంచుకుని అక్కడే ఒక అద్భుత నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడు. మెల్లగా ఆ పర్వతం మీద బంగారు కాంతులు కనిపించడం మొదలయ్యాయి. ఎత్తైన రాజభవనాలు, రత్నాలతో అలంకరించిన గోడలు, పెద్ద పెద్ద తలుపులు ఏర్పాటు చేశారు. ఆ రాజభవనాల వెలుగులు సముద్రం అవతల నుంచి కూడా కనిపించాయి. ఆ కోట కిటికీలు, స్తంభాలను కూడా బంగారం, ఎన్నో విలువైన రత్నాలతో తీర్చిదిద్దారు. నగరం లోపల అందమైన తోటలు, సరోవరాలు, విశాలమైన దర్బార్లు ఉన్నాయి. చుట్టూ ఉన్న ఆ సెక్యూరిటీ సిస్టమ్ చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ బంగారు నగరం నిర్మాణం పూర్తి కాగానే గృహప్రవేశం మరియు పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. దేవతలు, మునులు ఎన్నో దివ్యశక్తుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ పూజ చేయడానికి శివుడు మహర్షి విశ్రవసుడిని పంపాడు. విశ్రవసుడు మొదటిసారి ఆ బంగారు నగరాన్ని చూసినప్పుడు కొన్ని క్షణాల పాటు ఆ అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. చుట్టూ బంగారు కాంతులు, రత్నాలతో నిండిన భవనాలతో ఉన్న ఆ నగరం సాక్షాత్తు స్వర్గంలా అనిపించింది. వేదమంత్రాలతో ఆ పూజ పూర్తయింది. ఆ తర్వాత శివుడు సంతోషించి దక్షిణగా ఏం కావాలో కోరుకోమని విశ్రవసుణ్ణి అడిగాడు. అప్పుడు ఆయన కాసేపు సైలెంట్ అయ్యాడు. అతను ఆ బంగారు నగరమే కావాలని అడిగాడు. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ శివుడు భోళాశంకరుడు, దానం చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయడు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఆ బంగారు నగరాన్ని విశ్రవసుడికి దానంగా ఇచ్చాడు. కొంతకాలం తర్వాత విశ్రవసుడి పెద్ద కొడుకు కుబేరుడు ధర్మాత్ముడు కావడంతో ఆ బంగారు లంక ఆయన చేతికొచ్చింది. కుబేరుడు ఆ లంకను తన రాజధానిగా చేసుకున్నాడు. ఆయన దగ్గర అంతులేని సంపద ఉండేది. అలా పుష్పక విమానం కూడా అప్పుడే ఆయన దగ్గర ఉండేదని చెబుతారు. అప్పట్నుంచి లంక కేవలం అందమైన నగరం మాత్రమే కాదు, ఒక మహాసంపదకు సింబల్. కానీ లంక స్టోరీ కేవలం కుబేరుడి వరకే ఆగిపోలేదు. ఆ సమయంలో బంగారు లంకను మర్చిపోలేని మరో వ్యక్తి కూడా ఉన్నారు. అతనే సుమాలి. సుమాలి అప్పట్లో అత్యంత శక్తివంతమైన రాక్షస రాజుల్లో ఒకడు. రాక్షస జాతి మళ్లీ తమ పాత వైభవాన్ని, శక్తులను సొంతం చేసుకోవాలని అతను కోరుకున్నాడు. కానీ దేవతలను, కుబేరుణ్ణి ఎదిరించేంత పవర్ అతని దగ్గర లేదు. అదే సమయంలో అతని చూపు విశ్రవసుడి మీద పడింది. విశ్రవసుడు గొప్ప తపస్వి మాత్రమే కాదు, ఎంతో తేజస్సు ఉన్న పండితుడు. రాక్షసుల బలం, విశ్రవసుడి తేజస్సు ఈ రెండూ కలిస్తే ప్రపంచాన్ని జయించే ఒక గొప్ప యోధుడు పుడతాడని సుమాలి భావించాడు. అదే ప్లాన్తో తన కూతురు కైకేయిని విశ్రవసుడి దగ్గరకు పంపాడు. కైకేయి ఎంతో వినయంతో విశ్రవసుడికి సేవలు చేసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం జరిగింది. సుమాలి వేసిన ప్లాన్ మెల్లగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆ పెళ్లి ద్వారా పుట్టే బిడ్డ ఖచ్చితంగా సాధారణ వ్యక్తి కాదని అతనికి తెలుసు. కొన్నాళ్ల తర్వాత కైకసి ఒక కొడుకుకు జన్మనిచ్చింది. అతనే రావణుడు.
పుట్టుకతోనే అతనిలో ఒక సాధారణమైన తేజస్సుంది. వయసు పెరిగే కొద్దీ అతని నాలెడ్జ్, తపస్సు, శక్తి గురించి చాలా దూరం వరకు చర్చలు మొదలయ్యాయి. అతను వేదాలు, శాస్త్రాలు చదువుకున్నాడు. తపస్సు చేసి ఎన్నో దివ్యమైన వరాలు పొందాడు. కానీ సుమాలి కన్ను మాత్రం కుబేరుడి చేతిలో ఉన్న ఆ బంగారు లంక మీదే ఉండేది. ఒకరోజు సుమాలి రావణుని తనతో పాటు తీసుకువెళ్లి దూరం నుంచి ఆ బంగారు లంకను చూపిస్తూ, ఇదొకప్పుడు మన రాక్షసుల వైభవానికి ప్రతీక అని చెప్పింది. కానీ ఇప్పుడు నీ సవతి సోదరుడు కుబేరుడి చేతిలో ఉందని అన్నాడు. ఆ రోజు రావణుడి మనసులో ఆ లంకను దక్కించుకోవాలనే కోరిక మొదలైంది. సరైన సమయం రాగానే రావణుడు తన శక్తితో కుబేరుణ్ణి ఓడించి బంగారు లంకను సొంతం చేసుకున్నాడు. కుబేరుడి దగ్గర ఉన్న పుష్పక విమానం లాక్కున్నాడు. కానీ రావణుడు కేవలం లంకకు రాజవ్వడంతోనే ఆగిపోలేదు. తన రాజధాని ముల్లోకాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన నగరంగా ఉండాలని కోరుకున్నాడు. రావణుడు మరియు అతని తాత సుమాలి కలిసి ఆ లంకను కేవలం సంపదకే పరిమితం చేయకుండా ఒక రహస్య మాయాశక్తుల అడ్డగా మార్చారు. సముద్రం మధ్యలో ఉన్న ఆ నగరం బయట నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో లోపలంత ప్రమాదకరం. లంక కింద ఎన్నో రహస్య సొరంగాల నెట్వర్క్ ఉండేదని కథల్లో చెబుతూ ఉంటారు. కొన్ని సొరంగాలు నేరుగా రాజభవనానికి వెళితే మరికొన్ని సముద్రం ఒడ్డుకు వెళతాయి. ఇంకొన్ని సొరంగాల దారులు మాత్రం కేవలం రావణుడికి, అతని నమ్మకస్తులకు మాత్రమే తెలిసేవి. కానీ అసలైన రహస్యం ఆ సొరంగాలు కాదు, ఆ రాజభవనంలో ఉన్న సీక్రెట్ రూమ్స్. వీటి గురించి సాధారణ ప్రజలకే కాదు, అక్కడ సైనికులకు కూడా తెలిసేది కాదు. ఆ గదుల్లో చాలా అరుదైన అస్త్రశస్త్రాలు, యుద్ధానికి సంబంధించిన రహస్య గ్రంథాలు ఉండేవి. బయట ప్రపంచానికి తెలియకూడదని రావణుడు దాచిపెట్టిన ఎన్నో వస్తువులు అక్కడ ఉండేవి. రాజ్భవనం లోపల ఉన్న కొన్ని గదులకు అసలు డోర్స్ ఉన్నాయన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. అక్కడే రావణుడు తన అత్యంత రహస్యమైన నిర్ణయాలు తీసుకునేవాడు. లంకకు ఉన్న అసలు బలం అక్కడ బంగారం లేదా భవనాలు కాదు, దానికున్న అసలైన బలం దాని మాయ. లంకలోని కొన్ని ప్రాంతాల్లోకి శత్రువులు ఎంటర్ అయితే వాళ్లకు అసలు దిక్కులు కూడా కనిపించవు. వాళ్ళు సరైన దారిలోనే వెళుతున్నామని అనుకుంటారు, కానీ తప్పుడు దోవలో వెళతారు. ఒకచోట దారి మూసుకుపోయినట్లు కనిపిస్తుంది, కానీ అసలు దారి అక్కడే ఉంటుంది. అయితే హనుమంతుడు లంకను దహనం చేసినప్పుడు ఆ నగరం మొత్తం మంటల్లో చిక్కుకుంది. రాజభవనాలు, కోటలు సహా లంకలోని చాలా ప్రాంతాలు బూడిదయ్యాయి. కానీ ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే ఒక ముఖ్యమైన విషయం ఉంది. హనుమంతుడు లంకను తగలబెట్టాడు, కానీ బంగారాన్ని కాదు. బంగారంతో చేసిన అద్భుతమైన నగరానికి చాలా డ్యామేజ్ జరిగింది, కానీ అది పూర్తిగా అంతం కాలేదు. అందుకే రావణ వధ తర్వాత శ్రీరాముడు ఆ లంకను విభీషణుడికి అప్పగించాడు. ఒకవేళ ఆ నగరం పూర్తిగా నాశనమై ఉంటే విభీషణుడు చాలా కాలం పాటు లంకను పరిపాలించాడు. ఆయన పాలనలో ధర్మం, న్యాయం వెలసిల్లాయి. మెల్లగా ఆ లంక రాక్షస లక్షణాల నుంచి దూరంగా జరిగింది. రావణుడి కాలంలో ఉన్న మాయలు, భయానక శక్తుల ప్రభావం కూడా కాలక్రమేణా కనుమరుగైంది. మహాభారత కాలంలో కూడా మనకు లంక ప్రస్తావన కనిపిస్తుంది. సభాపర్వం ప్రకారం పాండవుల సోదరుడు సహదేవుడు దక్షిణ దిశగా జైత్రయాత్రకు వెళ్ళినప్పుడు లంకను పాలిస్తున్న విభీషణుడిని కలిశాడు. విభీషణుడు అతన్ని ఎంతో గౌరవించి విలువైన రత్నాలు, ముత్యాలు, ఎంతో సంపదను కానుగ్గా ఇచ్చాడు. దీన్ని బట్టి రామాయణం జరిగిన చాలా కాలం తర్వాత కూడా లంక అంతే సంపదతో ఉంది. ఇక కాలం గడుస్తూ వచ్చింది. ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలైంది. కొన్ని పురాణాలు, నమ్మకాల ప్రకారం కలియుగం మొదట్లో ప్రకృతిలో ఎన్నో మార్పులొచ్చాయి. సముద్రాల రూపురేఖలు మారాయి, భూమి ఆకారం మారింది, ఎన్నో ప్రాచీన నగరాలు కనుమరుగయ్యాయి. అదే సమయంలో బంగారు లంక కూడా మెల్లగా సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెబుతారు. ఇవాల్టికి దాని ఉనికి గురించి ఎన్నో వాదనలు వినిపిస్తూనే ఉంటాయి, కానీ నిజమేంటనేది ఖచ్చితంగా ఎవరికీ తెలీదు. బహుశా అందుకే బంగారు లంక అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, యుగ యుగాలుగా వస్తున్న ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇక రావణుడి పతనానికి నిజంగా శూర్పణఖనే కారణమా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు దండకారణ్యంలో వనవాసం చేస్తున్న సమయంలో ఒక ఘటన జరిగింది. ఒకరోజు రావణుడి చెల్లెలు శూర్పణఖ అక్కడికి వచ్చింది. తనకున్న మాయాశక్తితో ఒక అందమైన మహిళగా మారి శ్రీరాముడి ముందు వెళ్లి ప్రపోజల్ పెట్టింది. అయితే శ్రీరాముడు తనకు ముందే పెళ్లైందని చెప్పి ఆమెను లక్ష్మణుడి దగ్గరకు పంపించాడు. లక్ష్మణుడు కూడా ఆమె ప్రపోజల్ రిజెక్ట్ చేశాడు. అవమానం మరియు కోపంతో రగిలిపోయిన శూర్పణఖ తన నిజరూపంలోకి వచ్చి సీతాదేవి వైపు దూసుకొచ్చింది. అప్పుడే లక్ష్మణుడు ఆమెను అడ్డుకుని ఆమె ముక్కు చెవులు కోశాడు. నొప్పితో విలవెల్లాడుతూ శూర్పణఖ నేరుగా తన సోదరులైన కర, దూషణుల దగ్గరకు వెళ్లి జరిగిన ఘోరాన్ని చెప్పింది. చెల్లెలికి జరిగిన అవమానం గురించి వినగానే ఆ ఇద్దరూ ఒక పెద్ద రాక్షస సైన్యంతో యుద్ధానికి బయలుదేరారు. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం ఒక భయంకరమైన రణరంగంగా మారిపోయింది. శ్రీరాముడు సీతాదేవి రక్షణ కోసం లక్ష్మణుణ్ణి పంపి ఒంటరిగా వేలాది మంది రాక్షసుల్ని ఎదుర్కొన్నాడు. ఆయన వదిలిన దివ్య బాణాల దెబ్బకు రాక్షసులు తునాతునకలయ్యారు. చివరకు దూషణుడు, త్రిశిరుడు మరియు స్వయంగా కరుడు కూడా శ్రీరాముడు చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
తన సోదరులు మొత్తం సైన్యం నాశనం అవ్వడం చూసిన శూర్పణఖ వెంటనే లంకకు చేరుకుని రావణుడికి జరిగిందంతా చెప్పింది. ఇక్కడి నుంచే సీతాపహరణం, లంకా యుద్ధం, ఆ తర్వాత రావణ సంహారం వరకు చరిత్ర గతిని మార్చేసిన ఎన్నో ఘటనలు జరిగాయి. కానీ అసలు రహస్యం ఇప్పుడే మొదలవుతుంది. ముందుగా వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ సర్గ 24 ప్రకారం తన తాత సుమాలి మాట విని రావణుడు ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరినప్పుడు ముల్లోకాల్లో హాహాకారాలు సృష్టించాడు. ఎంతోమంది గొప్ప రాజులు తపస్సు చేసుకునే ముళ్ళతో భయంకరమైన యుద్ధాలు చేశాడు. ఆ రాజుల్ని ఓడించి వారి అందమైన భార్యల్ని, కూతుళ్లను బలవంతంగా బందీలు చేసుకున్నాడు. వాళ్ళందరినీ తన పుష్పక విమానంలో వేసుకుని లంకకు వెళ్ళిపోయేవాడు. ఈ విశ్వ విజయ యాత్రలో భాగంగా దారిలో కాలకేయులు అనే శక్తివంతమైన రాక్షసుల రాజ్యం కూడా ఎదురైంది. అక్కడే శూర్పణఖ భర్త అయిన విద్యుత్శివుడితో రావణుడికి ఎదురుపడింది. వాళ్ళిద్దరి మధ్య రోమాలు నిక్కబొడుచుకునే ఒక భయంకరమైన యుద్ధం. పురాణాల ప్రకారం కాలకేయ రాక్షసుల నాయకుడైన విద్యుత్శివుడు అత్యంత శక్తివంతమైన మాయావి యోధుడు. అతని యుద్ధ కళలు, మాయాశక్తుల వల్ల పెద్ద పెద్ద రాక్షస వీరుల్లో అతనికి మంచి పేరుంది. కానీ చివరకు తన అహంకారం, కోపంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు తన దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన అస్త్రంతో అతన్ని చంపేశాడు. యుద్ధం గెలిచిన రావణుడు లంకకు తిరిగి రాగానే శూర్పణఖ ఏడుస్తూ అతని కాళ్ల మీద పడింది. ఓ రాజా, నువ్వు ప్రపంచాన్ని జయించావు, కానీ నీ సొంత చెల్లెల్ని మాత్రం అనాథను చేశావు. యుద్ధంలో నా భర్తను చంపావు. ఇప్పుడు నేను విధవరాలిగా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది. అప్పుడు రావణుడు పశ్చాత్తాపడుతూ, యుద్ధభూమిలో అతను నాపై దాడి చేస్తున్నాడు కాబట్టి పొరపాటున చనిపోయాడు. నువ్వు బాధపడకని ఓదార్చాడు. నీకు దండకారణ్యం అనే పెద్ద రాజ్యాన్ని అప్పగిస్తాను. నీ రక్షణ కోసం మన సోదరులు ఖరా, దూషణులు 14,000 మంది రాక్షస సైన్యంతో ఎప్పుడూ అక్కడే ఉంటారని మాటిచ్చాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు అక్కడ రాజ్యం ఏలుకోమన్నాడు. ఇదంతా వాల్మీకి రామాయణంలో ఉన్న కథ. కానీ ఇక్కడే ఒక పెద్ద మిస్టరీ ఉంది. మన దేశంలో చాలా జానపద కథలు, దక్షిణ భారతదేశంలోని కొన్ని నమ్మకాలు, ఇతర విశేషాల్లో ఈ కథకు సంబంధించి మరొక కోణం కనిపిస్తుంది. దాని ప్రకారం శూర్పణఖ తనకు జరిగిన అవమానాన్ని, తన భర్త మరణాన్ని మర్చిపోలేదు. రావణుణ్ణి ఏ సాధారణ యోధుడు చంపలేడని ఆమెకు తెలుసు. అందుకే అడవిలో శ్రీరాముడి భయంకరమైన శక్తిని చూసినప్పుడు కొన్ని జానపద కథల ప్రకారం ఆమె తనను తాను ఒక పావులా వాడుకుంది. రావణుడి అహంకారమే అతన్ని శ్రీరాముడితో తలపడేలా చేసేలా ఆమె పన్నాగం పన్నింది. కానీ ఈ విషయం అన్ని గ్రంథాల్లో ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలి. వాల్మీకి రామాయణంలో శూర్పణఖ ప్రతీకారం గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. ఇది కేవలం కొన్ని జానపద కథలు, సాంప్రదాయ నమ్మకాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు ప్రాచీన తాంత్రిక గ్రంథాలు, జానపద కథలు మరియు ఆనందరామాయణంలో ఉన్న మహిరావాణి రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ త్రేతాయుగంలో లంకాపతి రావణుడు జన్మించే సమయం నుంచి మొదలవుతుంది. ఆ రోజు కైకసి గర్భం నుంచి కేవలం రావణుడు మాత్రమే కాకుండా అహిరవాణి, మహిరవాణి అనే 2 కవల పిల్లలు కూడా పుట్టారని చాలా తక్కువ మందికి తెలుసు. వాళ్ళిద్దరూ పుట్టగానే సాధారణ పిల్లలా లేరు. వాళ్ళ శరీరాల మీద నీలం, నలుపు రంగుల్లో తాంత్రిక గుర్తులున్నాయి. వాళ్ళు పుట్టగానే పట్టపగలే భయంకరమైన చీకటి. ఆకాశం నుంచి అకస్మాత్తుగా వర్షం మొదలైంది. భూమి మొత్తం కంపించింది. వాళ్ళ తండ్రి మహర్షి విశ్రవసుడు తన దివ్య దృష్టితో ఆ 2 శిశువుల జాతకం చూడగానే భయంతో వణికిపోయాడు. వాళ్ళిద్దరూ సాధారణ పిల్లలు కారని, సాక్షాత్తు ఈ విశ్వాన్ని మింగేసే చీకటి శక్తులని, మాయాజాలాలని ఆయనకు అర్థమైంది. ఈ 2 భూలోకంలో ఉంటే సృష్టి నాశనం అవ్వడం ఖాయమని విశ్రవసుడు వెంటనే డిసైడ్ అయ్యాడు. అందుకే రావణుడికి ఈ భూమి మీదున్న లంక బాధ్యతలిచ్చాడు. కానీ అహిరావణ, మహిరావణలను భూమిపై నుంచి శాశ్వతంగా బహిష్కరించి విశ్వానికి మరో చివర ఉన్న పాతాళ లోకంలో పడేశాడు. అక్కడికి వెళ్ళాక ఆ 2 అన్నదమ్ములు తంత్రదేవత అయిన కామాఖ్య కోసం ఘోరమైన తపస్సు చేశారు. పాతాళ లోకాన్ని సొంతం చేసుకున్నారు. అక్కడే వాళ్ళు చక్రవర్తులుగా మారారు. ఆ 2 రాక్షసులు ఎంత భయంకరమైన మాయావులు ఇప్పుడు అర్థం చేసుకోండి. రావణుడి దగ్గర కేవలం బంగారు లంక, భౌతికమైన సైన్యం మాత్రమే ఉన్నాయి. కానీ అహిరావణ, మహిరావణ పాతాళ లోకానికి చెందిన అంతులేని తాంత్రిక విద్య, సమ్మోహన విద్యలు నేర్చుకున్నారు. క్షణాల్లో ప్రపంచం మొత్తాన్ని గాఢ నిద్రలోకి పంపగలిగే సమ్మోహన శక్తి వాళ్ళ సొంతం. కనురెప్పపాటులో వాళ్ళు తమ రూపాలను మార్చుకునేవాళ్ళు. ఆకాశం నుంచి అగ్ని నదుల్ని పారించేవారు. రాళ్లను కూడా ప్రాణమున్న సైన్యంగా మార్చుతారు. అహిరావణ ఎంత పెద్ద మాంత్రికుడంటే అతను తన ప్రాణాలను 5 వేర్వేరు దిక్కుల్లో వెలుగుతున్న 5 దీపాల్లో దాచిపెట్టగలడు. వాళ్ల తాంత్రిక శక్తుల భయం చూసి సాక్షాత్తు యమధర్మరాజు కూడా పాతాళ లోకంలోని ఆ ప్రాంతంలో అడుగుపెట్టడానికి వణికిపోతాడు. రావణుడు బ్రతికున్నంతకాలం వాళ్ళని ఎప్పుడూ గుర్తు చేసుకోలేదు. కానీ రామరావణ యుద్ధంలో మేఘనాథుడు, కుంభకర్ణుడు లాంటి మహావీరులు చనిపోయినప్పుడు దిక్కుతోచని స్థితిలో పాతాళ లోకంలో ఉన్న ఆ 2 ప్రమాదకరమైన మాయవులకు కబురు పంపాడు. రావణుడి మెసేజ్ అందగానే అహిరావణ, మహిరావణ నేరుగా పాతాళం నుంచి యుద్ధానికి బయలుదేరారు.
వాళ్ళు వస్తున్నారన్న విషయం విభీషణుడికి ముందే తెలుసు. అందుకే శ్రీరాముడి కుటీరం చుట్టూ గాలి కూడా చొరబడలేని విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. హనుమంతుడిని అలర్ట్ చేశాడు. హనుమంతుడు తన తోకను ఎంతగా పెంచాడంటే శ్రీరాముడి కుటీరం చుట్టూ ఒక గోడ కట్టేశాడు. కానీ సరిగ్గా ఇక్కడే అహిరావణ తన అత్యంత ప్రమాదకరమైన మాయను ప్రయోగించాడు. అచ్చం విభీషణుడిలా రూపం మార్చుకుని హనుమంతుణ్ణి మోసం చేసి కుటీరం లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపలికి వెళ్ళగానే తన తాంత్రిక శక్తి నుంచి భయంకరమైన సమ్మోహన పొగను వదిలాడు. దాంతో హనుమంతుడితో పాటు వానర సైన్యమంతా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అహిరావణ మహిరావణులు స్పృహలో లేని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కిడ్నాప్ చేశారు. తమ మాయాశక్తితో నేరుగా వాళ్లను పాతాళ లోకంలోని ఒక గుహలోకి తీసుకువెళ్లారు. అక్కడ తమ కులదేవత ముందు ఆ ఇద్దరు దివ్య సోదరులను బలివ్వడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. హనుమంతుడికి మెలకు వచ్చి తనకు జరిగిన మోహం గురించి తెలిసినప్పుడు ఆయన కోపం కట్టలు తెంచుకుంది. శ్రీరాముణ్ణి కాపాడేందుకు హనుమంతుడు నేరుగా పాతాళ లోకంలోకి అడుగుపెట్టాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అహిరావణ మహిరావణ పెద్ద పెద్ద తాంత్రిక మంత్రాలు చదువుతున్నారు. శ్రీరాముణ్ణి బలివ్వడానికి కత్తి పైకి ఎత్తబోతున్నారు. కానీ ఆ ఇద్దరినీ చంపడం అసాధ్యం. ఎందుకంటే వాళ్ల ప్రాణాలు 5 వేర్వేరు దిక్కుల్లో వెలుగుతున్న ద్వీపాల్లో 5 తాంత్రిక ద్వీపాల్లో ఉన్నాయి. 5 దీపాలను ఒకే క్షణంలో ఒకేసారి ఆర్పేయాలన్నదే అసలు కండిషన్. అప్పుడు ఆపద్బాంధవుడైన హనుమంతుడు ఆ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన పంచముఖ రూపాన్ని ధరించాడు. అందులో తూర్పున వానర, పశ్చిమాన గరుడ, ఉత్తరాన వరాహ, దక్షిణాన నరసింహ, ఆకాశం వైపు హయగ్రీవ ముఖాలున్నాయి. హనుమంతుడు తన 5 ముఖాలతో ఒకేసారి గాలి ఊది ఆ 5 తాంత్రిక దీపాలు ఆర్పేశాడు. దీపాలారిపోగానే అహిరావణ మహిరావణుల తాంత్రిక శక్తులన్నీ నశించిపోయాయి. సరిగ్గా అదే అదునుగా భావించిన హనుమంతుడు తన గదా దివ్యమైన కత్తితో వాళ్ల తలలను ఖండించాడు. అలా పాతాళ లోకంలో అత్యంత క్రూరమైన ఆ రాక్షసుల అంతం జరిగింది. ఆ తర్వాత హనుమంతుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి బందీలుగా విడిపించాడు. చరిత్ర పుటల్లో ఇవాళ్టికి మౌనంగా ఉండిపోయిన పాతాళ లోకపు ఆ సొంత అన్నదమ్ముల ముగింపు ఇలా జరిగిందనమాట. ఇక రావణుడి జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఆ ముసలి యోధుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడి తాత సుమాలి ఏమీ సాధారణ రాక్షసుడు కాదు. అతని పేరు కేవలం అపారమైన బలం ఉన్న యోధుల్లోనే కాదు, అసాధారణమైన బుద్ధి, ముందు చూపు ఉన్న వ్యక్తుల్లో కూడా ఉంది. రాజకీయం, వ్యూహరచనలో అతనికి సాటిలేరు. ఒకప్పుడు బంగారు లంక రాక్షసుల చేతిలో ఉండేదని ఎన్నో ప్రాచీన కథల్లో కనిపిస్తుంది. కానీ కాలం మారడంతో పరిస్థితులు కూడా మారాయి. రాక్షస జాతి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ అవమానాన్ని సుమాలి ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు. రాక్షసులు పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి తీసుకురావాలని ఏళ్ల తరబడి తనకు తాను మనసులో ఒకే ఒక్క కలగన్నాడు. తన మనవుడు రావణుడిలో ఉన్న అసాధారణ ప్రతిభ, పరాక్రమం, తెలివితేటలను చూసినప్పుడు తన అసంపూర్ణ కలను నెరవేర్చగల వ్యక్తి అతనేనని సుమాలి భావించాడు. అందుకే అతను తరచూ రావణుడికి తన పూర్వీకుల బలం గురించి, కోల్పోయిన లంక గురించి, రాక్షస వంశపు గొప్పతనం గురించి కథలుగా చెప్పేవాడు. మెల్లగా రావణుడిలో కూడా అవే ఆలోచనలు పుట్టడం మొదలయ్యాయి. ముందు కఠోర తపస్సు, ఆ తర్వాత బ్రహ్మదేవుని నుంచి వరాలు, ఆపై తన సామ్రాజ్య విస్తరణ, ఇలా అన్నీ ఆ తర్వాతే జరిగాయి. కేవలం లంకకు రాజుగా మారితే సరిపోదని ముల్లోకాల్లో మారుమోగిపోయేలా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలని డిసైడ్ అయింది అప్పుడే. సుమాలి తరచుగా రావణుడికి నూరిపోసింది కూడా అదే. ఆ తర్వాతే రావణుడు కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా జానపద కథలు దీన్ని సుమాలి పాత కళతో ముడిపెడతారు. అయితే వేరువేరు గ్రంథాల్లో దీని గురించి రకరకాలుగా రాసింది. ఆ తర్వాత రావణుడి ఫోకస్ కేవలం లంక వరకు ఆగిపోలేదు. అతని ప్రభావం చాలా దూరం వ్యాపించింది. క్రమక్రమంగా అతని పేరు ముల్లోకాల్లో ఒక భయానికి, బలానికి సింబల్గా మారింది. బహుశా అందుకే ఎన్నో పురాణాల్లో సుమాలిని కేవలం రావణుడి తాతగా మాత్రమే కాదు, రావణుడి మనసులో ఒక సాధారణ రాజుగా కాకుండా ప్రపంచ విజేతగా మారాలనే బీజం వేసిన వ్యక్తిగా కూడా గుర్తుంచుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.